అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజుటి వీడియో ఏంటి అంటే, ఒక శక్తివంతమైన ఒక మంత్రాన్నయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నా అండి. ఇది ఒక రహస్య మంత్రం అయితే చెప్పుకోవచ్చనమాట. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కనుక చెప్పుకున్నట్లయితే, డబ్బనేది తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎంతోమంది కోటీశ్వరులుగా ఉన్నారు అంటే, దానికి ఎంతోమంది ఈ మంత్రాన్నయితే పఠిస్తూ ఉంటారనమాట. ఏంటి మంత్రాలు చెప్పుకుంటేనే కోటీశ్వరులయిపోతారా అంటే అలా ఏం కాదండి. మీ పని మీరు చేసుకుంటూ, ఇలా చిన్న చిన్న మంత్రాలు, చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల వాటి శక్తి వల్ల కూడా మీకు చాలా మంచయితే జరుగుతుంది. చాలా మీకు ఎన్ని అడ్డంకులున్నా సరే, ఎన్ని ఆటంకాలున్నా సరే, అవన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి పూర్తి ఆశీర్వాదం మీకు కలుగుతుందనమాట. ఈ చిన్న మంత్రం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందండి. కటిక పేదవాడిని కూడా కోటీశ్వరులను చేసే శక్తి ఈ మంత్రానికైతే ఉంటుందనమాట. నమ్మకంతో నమ్మి ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకొని చూడండి. డెఫినిట్‌గా మీకు మంచి ఫలితమైతే వస్తుంది. ఎవరైతే అమ్మవారిని పూర్తి శ్రద్ధతో ధ్యానిస్తూ ఈ మంత్రాన్ని చెప్పుకుంటారో, వాళ్ళకి ఖచ్చితంగా చాలా మంచి ఫలితమైతే వస్తుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం నమ్మకాన్ని అస్సలు వదిలిపెట్టకూడదండి. నమ్మకంతో ఉన్నన్ని రోజులు ఎప్పుడు అమ్మవారు మనకు తోడుగా, మన నీడగా మన వెంటే ఉంటారన్నమాట. కాబట్టి మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి? ఏ రోజు చెప్పుకోవాలి? ఏ సమయానికి చెప్పుకోవాలి? ఎలా చెప్పుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామా? ఈ మంత్రం శుక్రవారం రోజు చాలా మంచిదండి. ఆ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కదా! ఈ రోజే శుక్రవారం ఈ రోజు నుంచే స్టార్ట్ చేసి చూడండి. డెఫినిట్‌గా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది. హోరా సమయం ఉంటుంది కదండీ! పొద్దున 6-7 వరకు, మధ్యాహ్నం 1-2 వరకు, ఇక రాత్రి 8-9 గంటల వరకు. ఈ సమయాల్లో చెప్పుకోండి. ఇప్పుడు కుదరదు, ఈరోజు లేదు, మేము ఈ వీడియో ఈరోజు శుక్రవారం చూడలేదు, శనివారం చూసాము. ఏం చేయాలి అని అనుకున్న వాళ్ళు మంగళవారం అయినా సరే చెప్పుకోవచ్చనమాట. దీనికి నియమాలు పాటించాలండి. నాన్ వెజ్ తినకూడదు. ఇంకా అదే విధంగా పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు కూడా చెప్పుకోకూడదనమాట. అమ్మవారి మంత్రం కాబట్టి మీరు నియమాలు పాటిస్తూ నిష్టగా చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. హోరా సమయాల్లో చెప్పుకుంటే ఇంకా మంచిదనమాట. ప్రతిరోజు హోరా సమయాలు ఇవేనండి. కాకపోతే శుక్రహోర సమయంలో చెప్పుకుంటే ఇంకా చాలా మంచిది. అమ్మవారికి ఇష్టమైన తిథి కదా శుక్రవారము. కానీ అందరికీ అదే రోజు కుదరాలి, అదే రోజు చెప్పుకోవాలి అని చెప్పి రూల్ లేదు కదా! ఎవరి వీలుని బట్టి వాళ్ళకుంటుందనమాట. అలా చెప్పుకోలేని వాళ్ళు మంగళవారం కానీ, పంచమి తిథులప్పుడు చెప్పుకున్నా కూడా ఇంకా చాలా మంచి ఫలితం అయితే ఉంటుందనమాట. వారాహమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారి ముందు దీపం వెలిగించైనా చెప్పుకోవచ్చు. లేదండి మా ఇంట్లో వారాహమ్మవారి ఫోటో లేదు అంటే లలితాదేవి అమ్మవారి ఫోటో ఉన్నా కూడా చెప్పుకోవచ్చనమాట. అది కూడా లేదు, లక్ష్మీదేవి ఫోటో ఒక్కటే ఉంది అంటే అయినా కూడా పర్వాలేదండి. లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోలోనే వారాహి అమ్మవారి అమ్మవారిని కూడా చూసుకొని ఈ మంత్రాన్నయితే చెప్పుకోవచ్చనమాట. అమ్మవారు అందరూ ఒక్కటేనండి. మనం మనస్ఫూర్తిగా ధ్యానించాలే గానీ ప్రతి ఒక్కరు కూడా మనకి ఆశీర్వాదం అయితే అందిస్తారు. మరి మనం చెప్పుకోవాల్సిన లక్ష్మీదేవి మంత్రం, వారాహి అమ్మవారి మంత్రం ఏంటి అంటే, లక్ష్మీ ఫల సంపద్, లక్ష్మీ ఫల సంపద్, లక్ష్మీ ఫల సంపద్, లక్ష్మీ ఫల సంపద్, లక్ష్మీ ఫల సంపద్. చూసారు కదండీ! ఇది ఈ మంత్రము. ఈ మంత్రాన్ని ఒక 10 నిమిషాలండి. టైమర్ అనేది ఆన్ చేసుకొని ఒక 10 నిమిషాలు చెప్పుకోండనమాట సరిపోతుంది. లేదు మేము రాసుకుంటామని అనుకున్న వాళ్ళు ఒక రోజుకి 27 సార్లు కానీ, లేదా 108 సార్లు కానీ, 54 సార్లు కానీ చెప్పుకోవచ్చు. లేదు మేము కౌంట్ చేసుకుంటూ చెప్పుకుంటాం అనుకున్న వాళ్ళు కూడా 27 సార్లు కానీ, 54 సార్లు కానీ, లేదా 108 సార్లు కానీ చెప్పుకోవచ్చనమాట. ఎందుకు ఇవేనంటే అవన్నీ ఒకసారి సింగిల్ డిజిట్‌లో యాడ్ చేసి చూస్తే 9 వస్తుందనమాట. నవగ్రహాలకి సంబంధించిన సంఖ్య కదండీ! చాలా శక్తివంతమైనది ఈ నంబర్ అనేది. కాబట్టి 9 సార్లు వచ్చే విధంగా చూసుకొని చెప్పుకోండి. మీరు 9 సార్లైనా కూడా చెప్పుకోవచ్చు, రాసుకోవచ్చు కూడా అన్నమాట. మనం నమ్మకంతో చేయాలే కానీ ప్రతిదీ కూడా మనకు అనుకూలిస్తుంది. ప్రతిదీ కూడా మనకు మంచి ఫలితాన్నయితే ఇస్తుందండి. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు డెఫినిట్‌గా మంచి ఫలితం అయితే వస్తుంది. ఎవరైతే అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచిగా అనిపిస్తుందనమాట. రిజల్ట్ కూడా చాలా మంచిగా వస్తుంది. అది కూడా అతి కొద్ది రోజుల్లోనే మీకు మంచిగా రిజల్ట్ అయితే వస్తుందనమాట. ఇక చూసారు కదండీ! అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి!